నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గిరిజన బిడ్డల ఆరోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్వహణ లేక మూలన పడ్డ ఫీడర్ అంబులెన్స్లు. తుపాను నుంచి తేరుకొని తిరుపతి జిల్లా తీర ప్రాంతాలు, సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యంతో జనం అవస్థలు. ఉత్తరప్రదేశ్లో ట్రక్కును ఢీకొన్న కారు, మంటలు చెలరేగి 8 మంది సజీవ దహనం. నాలుగవ జాతీయ లోక్ అదాలత్లో 1.17 కోట్ల కేసుల పరిష్కారం, చాలా వివాదాలకు ముగింపు పలికామన్న న్యాయ సేవల ప్రాధికార సంస్థ. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టి కాలి బూడిదైంది. ఈ ఘటనలో కారులోని 8 మంది సజీవ దహనమయ్యారు. మృతి చెందిన వారిలో ఓ చిన్నారి కూడా ఉందని పోలీసులు తెలిపారు. భోజీపుర సమీపంలోని నైనిటాల్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు టైర్ పేలింది. దీంతో అదుపు తప్పిన కారు ట్రక్కును ఢీకొట్టింది. వెంటనే కారు డోర్లు లాక్ అవడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. ఈలోపే మంటలు చెలరేగి క్షణాల్లోనే కారు మొత్తం అగ్నికాహుతైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. రాష్ట్రీయ రాజ్పుత్ కన్యసేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ గోగమెడి హత్య కేసులో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తో పాటు రాజస్థాన్ పోలీసులు మొత్తం 3 అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కాల్పులకు పాల్పడ్డ 2 ప్రధాన నిందితులు ఉన్నారు. వారి పేర్లు రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీ అని పోలీసులు వెల్లడించారు. నిందితుల్ని చండీగఢ్ నుంచి ఢిల్లీకి తరలించినట్లు చెప్పారు. అరెస్ట్ చేసే క్రమంలో నితిన్ ఫౌజీతో పాటు ఆయన అనుచరులు పోలీసులపైకి కాల్పులు జరిపినట్లు సమాచారం. డిసెంబర్ 5న సుఖ్దేవ్ సింగ్ ఇంట్లోకి అతిథులా వచ్చిన దుండగులు ఆయనతో పాటు అనుచరులపై కాల్పులకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రాణాంతక వ్యాధి ఉన్న, ప్రాణాపాయం సంభవించిన, ప్రసవ వేదనైన, డోలీమోతల నడుమ అల్లాడే ఆదివాసీ బిడ్డలంటే మనసున్న ఎవరైనా కనికరం చూపించాలి. అలాంటిది సీఎం జగన్ తీరే వేరు. ఓట్ల రాజకీయమే ఆయనకు ప్రథమం. నమ్మినోడైనా, వెంట నడిచేవారైనా ఆ తర్వాతే. తెదేపా ప్రభుత్వం అమలు చేసిందంటే చాలు, అది వారికి ఎంత మేలు చేసేదైనా దాన్ని తప్పించాల్సిందే. గిరిజనులకు ఊపిరిపోసే ద్విచక్ర వాహన ఫీడర్ అంబులెన్సులపై జగన్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయని 2 ఏళ్లుగా అత్యవసర వైద్య సిబ్బంది ఎంత మొత్తుకుంటున్నా చెవికెక్కించుకోవడం లేదు. గిరిశిఖర గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజనుల ఆరోగ్యం కోసం తెదేపా ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా ద్విచక్ర వాహనాలతో కూడిన ఫీడర్ అంబులెన్స్ సేవలను 2018లో ప్రారంభించింది. వీటి ద్వారా గర్భిణీలు, ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన రోగులు, ప్రమాదాలకు గురైన వారికి సత్వర వైద్య సేవలు ఈ వాహనంలో పేషెంట్ పడుకునే విధంగా బెడ్ సౌకర్యం, ఆక్సిజన్ సిలిండర్, 12 రకాల వైద్య పరికరాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయి. అప్పట్లో గిరిజనులకు సంజీవనిలా ఉపయోగపడిన ఈ వాహనంపై వైకాపా ప్రభుత్వం సీతకన్ను వేసింది. గతంలో 108కి ఫోన్ వెళ్లగానే అక్కడి నుంచే ఫీడర్ అంబులెన్సులకు సమాచారం ఇచ్చి మారుమూల గ్రామాలకు పంపేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక 108 వాహనాల నిర్వహణను అరబిందో సంస్థకు అప్పగించింది. ఫీడర్ అంబులెన్సుల నిర్వహణ జీవీకే సంస్థ చూస్తోంది. ఈ రెండింటి మధ్య సమన్వయం కొరవడుతోంది. గ్రామాల్లో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది తమకు తెలిసిన ఫీడర్ అంబులెన్స్ పైలట్లకు ఫోన్ చేసి చెబితే వారు వచ్చి ఆరోగ్య ఉపకేంద్రం వరకు దించి వెళ్తున్నారు. అక్కడి నుంచి 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 122 వాహనాల్లో దాదాపుగా 100 వరకు వాహనాలకు టైర్లు, క్లచ్ ప్లేట్లు అరిగిపోయాయని సమాచారం. కొన్నైతే విరిగిపోయే దుస్థితికి చేరాయి. రోగి పడుకునే బాక్సులు చాలా వాహనాలకు దెబ్బతిన్నాయి. చాలా వాటికి సైరెన్ మోగడం ఎప్పుడో ఆగిపోయిందని ఈఎంటీలు చెబుతున్నారు. వాస్తవానికి ఫీడర్ అంబులెన్సుల పరిధి 4 కిలోమీటర్లే. ఇప్పుడు 10 నుంచి 20 కిలోమీటర్లు తిప్పుతున్నారు. ఈఎంటీలకు నెలకు 13,500 ఇస్తుండగా ఇప్పుడు వారిపైనే మరమ్మతుల భారం వేస్తోంది ప్రభుత్వం. టైర్ పంక్చర్ అయినా, మరమ్మతులకు గురైనా ఆ ఖర్చు ఈఎంటీల చేతి నుంచే పెట్టుకుంటున్నారు. బిల్లు పెడితే ఆ తర్వాత ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఎప్పుడో తిరిగి చెల్లిస్తున్నా పెట్టిన ఖర్చు పూర్తిగా అందడం లేదు. అయినా ఆ చిరుద్యోగులు నెట్టుకొస్తున్నారు. సమస్య పెద్దది అయితే డబ్బు పెట్టుకోలేక అలాగే లాగించేస్తున్నారు. వాహనాల్ని బాగు చేసేందుకు మెకానిక్ ను నియమించలేదు. దాదాపుగా అన్ని ఫీడర్ అంబులెన్సులు మరమ్మతులకు వచ్చాయి.
ఒక్కో వాహనంపై 10 నుంచి 15,000 ఖర్చు పెడితేనే మామూలుగా నడుస్తాయి. ఆ దిశగా ప్రభుత్వం ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదు. 6 నెలల క్రితం కేంద్రం ఇచ్చిన 5 కోట్ల రూపాయల నిధులతో కొత్తగా 103 బైక్ అంబులెన్సులు ఇస్తామని వైకాపా ప్రభుత్వం హడావిడి చేసింది. ఇప్పటి వరకు అతీగతి లేదు. ఈఎంటీల నియామకం సందర్భంగా ఏటా వారి వేతనాన్ని పెంచుతామని చెప్పారు. నిబంధన ఉంది. ఇప్పటి వరకు వారికి పెంచింది 1,000 రూపాయలు మాత్రమే. మిగ్జామ్ తుపాను తిరుపతి జిల్లాలోని తీర ప్రాంత గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపింది. వారం రోజులు గడిచిన కొన్ని గ్రామాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడలేదు. తుపాను సమయంలో వీచిన భారీ గాలులతో విద్యుత్ స్తంభాలు విరిగిపడి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ వైఫల్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు. 3 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో గతంలో ఎప్పుడూ లేని రీతిలో స్వర్ణముఖి నది పొంగి పొర్లి కరకట్టలు తెగిపోయాయి. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం సమీపంలో ఉన్నాం. మనం ఒకసారి గమనించవచ్చు. ఇటువైపు స్వర్ణముఖి నది ఇప్పటికీ 4 రోజులైనప్పటికీ పెద్ద ఎత్తున ప్రవహిస్తున్న దృశ్యాలను చూడొచ్చు. ఇది స్వర్ణముఖి నది కరకట్ట. ఈ కరకట్ట తెగిపోవడంతో పూర్తిగా ఇక్కడ నుంచి నీళ్లు స్వర్ణముఖిలో ప్రవహిస్తున్న వరద నీరంతా పంట పొలాలపైకి చేరి బాలిరెడ్డిపాలెం సమీపంలో ఉన్న పంట పొలాలను ముంచెత్తిన దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. స్వర్ణముఖి నదికి పంట పొలాలకు తేడా తెలియనంత అధ్వానమైన పరిస్థితిలో ఇప్పుడు ఈ ప్రాంతం ఉంది. ఒకసారి చూడొచ్చు. ఇదంతా పూర్తిగా గతంలో పచ్చని పంటలు కొబ్బరి తోటలతో కలకల్లాడిన ఈ ప్రాంతం అంతా స్వర్ణముఖి నది కరకట్ట తెగి వరద నీరు ప్రవహించడంతో ఇసుక మేటలు వేసిన దృశ్యాలను కూడా చూడొచ్చు. మనం ఒకవైపు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టామని ప్రకటనలు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. గూడూరు నియోజకవర్గ పరిధిలోని ఈ తీర ప్రాంతాల్లో ఉన్న దాదాపు 41 గ్రామాల్లోని తీర ప్రాంతాల్లో 10 గ్రామాలు ఈ వరద ప్రభావంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. దాదాపు 13,000 ఎకరాలు ఈ వరద దాటికి పంట పొలాలు పూర్తిగా కొట్టుకుపోయి ఇసుక మేటలు వేసిన పరిస్థితి ఉంది. ఈ ఇసుక మేటలను తొలగించుకోవడానికి ఎకరాకు 15,000 రూపాయలు పైబడి పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప తాము తిరిగి సాధారణ స్థాయికి చేరుకోలేమన్న అభిప్రాయము ఆవేదన రైతులు వ్యక్తమవుతుంది. గత 20 సంవత్సరాల నుంచి మేము చూస్తూనే ఉన్నాం, కానీ ఎప్పుడు కూడా ఈ విధంగా లేదు సార్. గత చాలా సంవత్సరాలు చూస్తున్నా ఎవరు కూడా పట్టించుకునేది లేదు. తినడానికి తిండి లేదు, నీళ్లు లేవు, ఏం లేవు సార్. కట్టుకున్న గొడ్లు కూడా లేవు సార్. మొత్తం మునిగిపోయాయి నీళ్ళ మీద. నైటు అర్ధరాత్రి 2:30 ఆ సమయంలో వచ్చింది. ఆ ప్రాణాలు మిగిల్చుకొని మాకు చాలా వరకు మేలైంది. చాలా చిన్న బిడ్డలకు కూడా తాగడానికి నీళ్ళు లేవు, పాలు లేవు, ఏం లేదు సార్. శనివారం సాయంత్రం నుంచి కరెంట్ లేదు. ఇప్పటి వరకు కూడా దీపాలు వెలిగించుకొని మా జీవనాన్ని కొనసాగిస్తున్నారు, కానీ ఎవరు అధికారులు వచ్చి కూడా మా సమస్యలు అయితే వినలేదు. చాలా వరకు కష్టపడి మేము ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కూడా కూలిపోయాయి. దానికి పరిష్కారం ఇస్తారో లేదో కూడా తెలియదు. వచ్చారు, చేశారు, వెళ్ళిపోయారు, అంతేగాని నీళ్ళు ఇబ్బంది ఉన్నాయి. ఊరి ముందు కూడా నీళ్ళు పడిపోయే అవకాశం వచ్చింది సార్. చెట్లు పడిపోయింది బాగా, తుఫాను వచ్చి ఆ నష్టంతో నీళ్ళు కూడా బాగా తాగేదానికి ఇబ్బంది అయిపోయింది. చీకట్లో మైనపుత్రులు పెట్టుకొని వెలిగించుకున్నాం సార్. కరెంటు ఇప్పుడు చేస్తామన్నారు, కానీ ఇప్పుడు కూడా చేయలేదు. నీళ్ళు బాగా టబుల్ అయిపోతున్నాయి సార్ తాగేదానికి. నీళ్ళు లేక పక్కన బోర్లు ఉంటే ఆ నీళ్ళు వస్తున్నాయి, కూడా బురద నీళ్ళు వస్తున్నాయి. అవి పెట్టుకొని కొట్టుకొని తాగుకుంటాం, ఏడు చేసుకుని తాగుతున్నాం సార్. మొత్తం భూమి మొత్తం పోయింది. వేసిన యాత అంతా కంప్లీట్గా పోయింది. ఇదో ఇప్పుడు చూస్తున్నారు కదా, దీనికంటే ఇంకా 10 రోజులు బిఫోర్ వేసింది. కంప్లీట్ మొత్తం పోయింది, ఏం లేదు. ఒకడికి 4 రోజులు కరెంట్ లేదు. దాన్ని బట్టి పక్కన పల్లెల్లో ఇంకెట్టుంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక మాజీ సీఎం ఊర్లోనే 4 రోజులు కరెంట్ లేదంటే ఇంకా దాన్ని బట్టి పరిస్థితి ఎట్టుండదో ఒకసారి చూడండి. కెమెరామెన్ శేఖర్తో వినారాయణప్ప, ఈటీవీ న్యూస్, వాకాడు మండలం నుంచి. దేశవ్యాప్తంగా శనివారం నిర్వహించిన 4వ జాతీయ లోక్ అదాలత్లో 1,17,00,000 కేసులు పరిష్కారమైనట్లు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ తెలిపింది. తద్వారా 20,150 కోట్ల రూపాయల విలువైన వివాదాలకు ముగింపు పలికినట్లయిందని పేర్కొంది. ఇందులో 11,98,278 పెండింగ్ కేసులు, 1,05,45,187 ప్రీ లిటిగేషన్ కేసులు ఉన్నట్లు తెలిపింది. చిన్న నేరాలు, రెవెన్యూ, బ్యాంక్ రికవరీ, వాహన ప్రమాదాల క్లెయిమ్లు, చెక్ బౌన్స్, కార్మిక వివాదాలు, విడాకులు కాకుండా మిగిలిన వైవాహిక వివాదాలు, ఇతర సివిల్ కేసుల్ని ఇందులో పరిష్కరించినట్లు పేర్కొంది. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లకు సంబంధించిన రికవరీ కేసులు ఇందులో పెద్ద ఎత్తున పరిష్కారమైనట్లు వెల్లడించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ జాతీయ లోక్ అదాలత్ను పర్యవేక్షించారు.
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్య సాధనలో ప్రజలే ప్రచారకర్తలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ కేంద్ర పథకం లబ్ధి పొందకుండా మిగిలిపోకూడదనే గొప్ప లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. విజయవాడ గ్రామీణ మండలం రాయనపాడులో ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ఆమె ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్, అలాగే పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, పిఎం ఆవాస్ యోజన, పిఎం కిసాన్ ద్వారా 6,000 రూపాయలు దొరుకుతుంది. పోషణ్ అభియాన్, మహిళలు చిన్న పిల్లలకి ఉచితంగా వాడు ఉన్న అంగన్వాడీలు ఉన్నాయి. ఇట్లాంటి పోషణ్ అభియాన్ ద్వారా మంచి ఆరోగ్యమైన తిండి తయారు చేసి ఇస్తారు. జల్ జీవన్ మిషన్, కుళాయి ద్వారా నీళ్లు, జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన. మీరు ఉన్న చోట్లోనే ఈ 17 స్కీమ్స్కి ఎక్కడైతే మీకు దొరకలేదో అవన్నిట్లో కూడా మీరు రిజిస్టర్ చేసుకుంటే. ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధి కోసం 8,406 కోట్ల రూపాయలు మోదీ ప్రభుత్వం కేటాయించిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విశాఖలోని సింహాచలం రైల్వే స్టేషన్లో దాదాపు 19 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులకు రైల్వే మంత్రి శ్రీకారం చుట్టారు. కంటకపల్లి రైల్వే ప్రమాదం మానవ తప్పిదమని, ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటుకు 52 ఎకరాల భూమి అవసరముందని, వైకాపా ప్రభుత్వం భూమి విషయంలో జాప్యం చేస్తోందని అన్నారు. డిజైన్లు 106 కోట్ల రూపాయల నిధులు సిద్ధంగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం భూ కేటాయిస్తే తక్షణమే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. Honorable Modi ji is very much committed to creating the South Coast zone. For that, already 106 crore rupees has been sanctioned. We are working with the state government to get the land for it, but we are still constantly engaged with the state government, with the Honorable Chief Minister, and we hope that we should get the land very soon, and as and when we get the land, we will start the construction work. Funding for Andhra Pradesh is 8,406 crore. 4 Vande Bharat services are there. Very soon we will have more, because now we are manufacturing almost every week one Vande Bharat train is being manufactured. ఒంగోలు వైకాపా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో ఓ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్న ఆయన ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే చిరాకు వేస్తోందన్నారు. జగన్ పై తన కుమారుడికి విపరీతమైన అభిమానం ఉందని, అదే అభిమానం ఆయనకు కూడా ఉండాలి కదా అని బాలినేని వ్యాఖ్యానించారు. కొడుక్కి జగన్ అంటే ఎంత ఇష్టం అంటే, తెలంగాణ ఎలక్షన్ లో నాకు క్లియర్ గా కనిపిస్తుంది కాంగ్రెస్ వస్తుంది. 50 లక్షలు పదే పెట్టిన అబ్బాయికి తెలిసింది. నానా బీఆర్ఎస్ వస్తుంది, నాన్న పందెం ఎందుకు పెడతావు నువ్వు? తెలంగాణలో ఉన్న ఆ చుట్టుపక్కల జిల్లాలన్నీ తిరిగి వచ్చి బీఆర్ఎస్ రావాలి, బీఆర్ఎస్ రావాలి, ఎందుకంటే ఆ బీఆర్ఎస్ వస్తే ఈడ వైఎస్ఆర్ పార్టీ వస్తుందని వాడి ఆలోచన. నేను కాంగ్రెస్ పక్క పందెం పెట్టబోయింది, వీడు ఇటు ఫీల్ అయిపోతాడని చెప్పి నేను పందెం గెలుస్తాను, నాకు 50 లక్షలు వస్తుంది తెలిసి క్యాన్సిల్ చేసేసి వాడు ఎందుకాడికి జగన్ రావాలి, జగన్ రావాలి, జగన్ రావాలి. మరి ఆయనకు కూడా ఉండాలి కదా మా మీద. ఒక గత నెలలో నుంచి చూస్తున్నా వాళ్ళు కార్పొరేటర్ అందరికీ అన్నీ చెప్తా ఉన్నాము, అలాగే డివిజన్ చెప్తున్నాం. ఓటర్ లిస్ట్ కూడా సరిగ్గా వెరిఫై చేయకపోవడం, చేయలేకపోతానంటే నేనేం తప్పు చేసినబ్బా, నేను ఎవరికి వచ్చినా ఏం చేస్తున్నాను కదా, ఇది నా కోసం కొద్దిగా చేయలేకపోతున్నారే అనే బాధ, ఆ బాధ నాకు ఉంది. మీరు అందరూ కలిసి చేస్తారంటేనే నేను పోటీ చేస్తా, లేకపోతే నేను చేయను. ఆస్తులు పోతే తప్పితే నాకు పోయేది ఏం లేదు. ఒకవేళ నేనేదో చాలా నీతివంతుడిని, ఎక్కడ కూడా డబ్బులు తీసుకోవడానికి కూడా నేను చెప్పను. అది కూడా నేను మినిస్టర్గా ఉంటే ఎవరు బయట ఇస్తే తీసుకోకుండా నేను రాజకీయం నడపలేదు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఎవరైనా అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదు. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఆత్మహత్య చేసుకున్న రైతు బసవ పున్నయ్య కుటుంబానికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడంతో పాటు పిల్లల్ని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తానని భరోసా కల్పించారు. నారా లోకేష్ పంపించిన ఆర్థిక సాయాన్ని దుగ్గిరాల నాయకులు పున్నయ్య కుటుంబానికి అందించి ధైర్యం చెప్పారు. బాధితుడి కుటుంబ సభ్యులు చంద్రబాబు, లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు ఇతర నాయకులు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
లోకేష్ గారు ఇలా స్పందించినందుకు ఈ సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చి పెద్దలు ఇలా అందరూ నాకు భరోసా ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అలానే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇలా పిల్లల బాధ్యత తీసుకుంటానని ఈరోజు నాకు జరిగింది, నా పిల్లలకు జరిగింది, అలా రేపు ఏదొచ్చినా కానీ మేము ముందుంటామని అందరికీ భరోసా కల్పించినందుకు వారికి చాలా ధన్యవాదాలు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి డీఎస్పీ కుట్రతో సీఐ హమీద్ ఖాన్ ను సస్పెండ్ చేయించారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే డీఎస్పీ చేస్తున్న దోపిడీలకు సీఐ అడ్డు వస్తున్నాడని, ఈ కుట్రకు తెరలేపారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అడ్డం పెట్టుకుని ఈయన తింటాడు, ఈయన డిఓఎస్పీ గారు ఎమ్మెల్యేలు పెట్టుకుని ఏం చేసినాడే అమిత్ ఖాన్ చెప్పండి. ఏమనుకుంటున్నావు డిఎస్పీ భద్రా? ఏమనుకుంటున్నాను? అమిత్ ఖాన్ పోతే అయిపోయింది. ఏమవుతుంది? వస్తాను, మంచి వాళ్ళు వస్తాను. కానీ అందరూ సీఎల్కి చెప్తాను, దయచేసి రావద్దండి, ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, డాడీకి కూడా అప్గ్రేడ్ చేసినట్టుంది, రావద్దండి, దయచేసి రావద్దండి, ఇట్లా సస్పెండ్ చేస్తారు. ఎందుకు అమిత్ ఖాన్ వచ్చినాక మటకా పోయింది, క్రికెట్ బెట్టింగ్ పోయింది, అన్ని పోయింది. మీరు వచ్చి సీట్లో కూర్చుంటే దానికి 15 రోజులు అవుతుంది. అంత లోపల జనవరి వస్తాను, ఫిబ్రవరి ఫిబ్రవరిలో ఎలక్షన్ అంట. ఏం చేసుకుంటారు? ఎందుకు అందరితో చెడ్డ అవుతారు? అలాగే ఉండండి, రావద్దండి, ఎవరు సీఎల్ రారలే, ఇప్పటికే లేరలే. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లకు మంచి స్పందన లభించింది. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వహణ అధ్యక్షుడు జస్టిస్ ఏవి శేషసాయి మార్గదర్శకాల్లో దిగువ న్యాయస్థానాల్లో శనివారం 386 లోక్ అదాలత్ బెంచ్లు నిర్వహించారు. న్యాయవాదులు కోర్టు విధుల్ని బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్పై హైకోర్టు స్పందించింది. వ్యాజ్యంపై విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఏపీ బార్ కౌన్సిల్ కార్యదర్శి, రాష్ట్రంలోని 14 బార్ అసోసియేషన్ల ప్రధాన కార్యదర్శులు, అధ్యక్షులకు నోటీసులు జారీ చేసింది. విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా వివిధ బార్ అసోసియేషన్లు విధులకు దూరంగా ఉండాలన్న తీర్మానాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు న్యాయవాది తాండవ యోగేష్ పిల్ వేశారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పూర్వ విద్యార్థుల సంఘం సమావేశం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, జిఎంఆర్ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు గ్రంథి మల్లికార్జునరావు పాల్గొన్నారు. కార్యక్రమానికి వివిధ రంగాల ప్రముఖులు, విద్యార్థులు హాజరయ్యారు. విజయనగరం జిల్లా రాజాంలోని జిఎంఆర్ ఐటీని ఎన్ చంద్రశేఖరన్ సందర్శించారు. విద్యార్థులతో కలిసి మాట్లాడారు. For the first time, the developing economies will contribute more to the growth, global growth, than the developed or the Western economies. Western economies, especially the US, UK, all of Europe, Japan, all of them are witnessing higher levels of inflation which they are never used to. So the world is kind of settled for a low growth, low inflation economy by and large, and developing economies are getting into higher growth and moderate inflation. On energy transition, we are very uniquely placed because the India's energy needs between now and 2047 or 2050 will quadruple. So the transition that we are doing is by creating new energy sources which will all go towards growth. వేళ్లు లేనివారు, వేలిముద్రలు సరిగా పడనివారు ఐరిస్ ద్వారా ఆధార్ పొందవచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వేళ్లు లేవని, ముద్రలు సరిగా పట్టం లేదన్న పేరుతో ఆధార్ను తిరస్కరించలేరని స్పష్టం చేశారు. కేరళలోని కొట్టాయం జిల్లా కుమరకోం పట్టణంలోని వేళ్లు లేని జోసి మోల్పీ జోస్ అనే మహిళ ఇంటికి వెళ్లి సిబ్బంది ఆధార్ నమోదు చేసే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆమె విషయంలో మంత్రి జోక్యం చేసుకుని ఆధార్ ఇప్పించారు. వేలిముద్రలు ఇవ్వలేని వాళ్లు ఐరిస్ స్కాన్ ద్వారా, ఐరిస్ సరిగా రాని వాళ్లు వేలిముద్రల ద్వారా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చంద్రశేఖర్ తెలిపారు. ఎవరికైనా వేలిముద్రలు, ఐరిస్ రెండూ లేకపోతే అవి లేకుండానే ఆధార్ కోసం పేర్లు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. అలాంటి వారు బయోమెట్రిక్ ఎక్స్ప్రెషన్ ఎన్రోల్మెంట్
గైడ్ లైన్స్ కింద పేరు, లింగం, చిరునామా, పుట్టిన తేదీ వివరాలను సమర్పించి అందుబాటులో ఉన్న బయోమెట్రిక్స్ ఇస్తే సరిపోతుందని తెలిపారు. వాళ్ల దగ్గర ఏ అంశాలు లేవో ఆ వివరాలను ఎన్రోల్మెంట్ సాఫ్ట్వేర్లో నమోదు చేయడంతో పాటు మార్గదర్శకాలకు అనుగుణంగా ఫోటోగ్రాఫ్ తీసుకోవాలని సూచించారు. ఈ నిబంధనలను పాటించిన అనంతరం ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ సూపర్వైజర్ ధృవీకరిస్తే సరిపోతుందని వెల్లడించారు. రష్యా అధ్యక్ష ఎన్నికలు ఉక్రెయిన్ భూభాగాల్లోనూ జరగనున్నాయి. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాలను రష్యా ఆక్రమించింది. వాటిని తమ భూభాగంలో అధికారికంగా కలుపుకున్నట్లు ప్రకటించింది. ఆ 4 రీజియన్లలో గవర్నర్లను కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ నియమించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి 17న జరిగే రష్యా అధ్యక్ష ఎన్నికల్ని ఈ ఆక్రమిత ప్రాంతాల్లోనూ జరపాలని మాస్కో నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఒకవేళ జరిగినా ఆ ఎన్నికలకు చట్టబద్ధత ఉండదని, చెల్లుబాటు కావని జెలెన్స్కీ ప్రభుత్వం పేర్కొంది. హమాస్ మిలిటెంట్ల వివరాలు తెలిస్తే చెప్పాలంటూ పాలస్తీనా పౌరుల్ని ఇజ్రాయెల్ సైనికులు తీవ్రమైన హింసకు గురి చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇటీవల గాజాలో ఇజ్రాయెల్ సైనికులు పౌరులను బందీలుగా పట్టుకుని అర్ధనగ్నంగా వీధుల్లో కూర్చోబెట్టిన ఫోటోలు ఆందోళనకు గురి చేసిన నేపథ్యంలోనే మరికొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఐడీఎఫ్ బలగాలు అదుపులోకి తీసుకుని విడుదల చేసిన పాలస్తీనా పౌరుల శరీరాలపై తీవ్రమైన గాయాలున్నట్లు ఆ వీడియోల్లో కనిపిస్తున్నాయి. బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇంటింటిని జల్లెడపట్టి యువకులతో పాటు మైనర్లను అదుపులోకి తీసుకుంటున్న నెతన్యాహు సేనలు వారిని తీవ్రమైన పద్ధతిలో విచారిస్తున్నట్లు వెల్లడించింది. శనివారం ఇజ్రాయెల్ విడుదల చేసిన పాలస్తీనా పౌరులకు తైర్ అల్ బలాహ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 5 రోజులు తమకు తాగడానికి సరిపడా నీరు కూడా ఇవ్వలేదని బాధితులు తెలిపారు.